Hello my dear beautiful people, today I am preparing chapati with kaju mushroom gravy curry. Combination చాలా బాగుంటుంది. Let's start. ఇలా అయితే బటన్ మష్రూమ్ తీసుకున్నాను. నీట్గా వాష్ చేసి సెపరేట్గా నేనైతే ఈ చిన్న బ్రష్ని అయితే తీసుకున్నాను. వాటితో క్లీన్ చేస్తున్నాను అనమాట. వాటికి ఉన్న సాయిల్ అంతా పోయి వైట్గా వచ్చే వరకు క్లీన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ మష్రూమ్ని 4 పీసెస్గా కానీ 2 పీసెస్గా కానీ కట్ చేసుకోవాలి. ఇది ఇమ్యూన్ సిస్టమ్కి గట్ ఫంక్షన్కి చాలా మంచిదండి. విటమిన్ డి కూడా ఉంటుంది. గ్రేవీ మసాలా కోసం ఇక్కడైతే నేను ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. దాంట్లో 3 చిల్లీస్ 1 టొమాటో పీసెస్ చేసి వేసుకున్నాను. ఇక్కడైతే నేను స్పైసీ లెవెల్ని తక్కువే చేస్తున్నాను. అందుకే నేను ఇక్కడ 2 లవంగాలు తీసుకున్నాను, ఒక దాల్చిన చెక్క తీసుకున్నాను, కొన్ని మిరియాలు అయితే తీసుకున్నాను, అలాగే 2 ఇలాచీ కూడా. ఇవన్నీ వేసిన తర్వాత మెత్తగా మిక్సీ అయితే చేసుకున్నాను. ఇంతలో స్టవ్ మీద బాండీ పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి దాంట్లో అయితే క్యాష్యూ అయితే వేసుకున్నాను. ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మష్రూమ్ని అట్లీస్ట్ మంత్లీ వన్స్ అయినా తినండి, చాలా మంచిది. క్యాష్యూస్ని అయితే తీసుకుని పక్కన పెట్టేసుకొని ఆనియన్స్ని అయితే స్మాల్ పీసెస్గా చాప్ చేసుకోవాలి. ఇలా చాప్ చేసుకున్న ఆనియన్స్ని బాండీలో అయితే వేయించుకోవాలి. ఇవి కూడా అంతేనండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. దీంట్లో కొంచెం టర్మరిక్ పౌడర్ అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి కలపాలి. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత కొంచెం కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని అడుగు పట్టకుండా కలుపుతూ ఉండాలి. ఇలా ఒక 5 మినిట్స్ వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో అయితే ఈ మసాలా పేస్ట్ని అయితే వేసుకోవాలి. మసాలా పేస్ట్ వేగి బాయిల్ అవుతున్నప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చండి. తర్వాత మష్రూమ్ని అయితే యాడ్ చేసుకున్నాను. అందులోనే ఇందాక వేయించి పెట్టుకున్న క్యాష్యూస్ని అయితే యాడ్ చేసుకున్నాను. వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ అంత థిక్ గ్రేవీ లాగా మరి అంత లూజ్ గ్రేవీ లాగా ఉండకూడదు. కొంచెం సేపు లిడ్ పెట్టేసి 15 మినిట్స్ వరకు అలా వదిలేయాలి. ఇక్కడే మనకి మంచి అరోమా అనేది వస్తుంది. 15 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అయితే వేసుకోవాలి. చూడండి ఎంత చక్కగా బాయిల్ అవుతుందో. ఇలా థిక్ గ్రేవీ అయ్యే వరకు స్టవ్ మీదే ఉంచాలి. ఇంతలో నేను ఇక్కడ ఇంకొక చపాతీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మా పాప వచ్చే టైం కూడా అయ్యింది. ఈవినింగ్ స్నాక్కి కానీ నైట్ డిన్నర్కి కానీ పిల్లలకి పెడితే చాలా మంచిది. వాళ్ళకి ఇమ్యూన్ పవర్ని అందిస్తే మనము ఎటువంటి డిసీజెస్ కూడా దగ్గరికి రావన్నమాట. ఒకవేళ వచ్చినా త్వరగా అనేది క్యూర్ అయిపోతుంది. చపాతీ విత్ మష్రూమ్ కర్రీ రెడీ. ఇది కూడా ప్రిపేర్ చేసి ఎలా ఉందో చెప్పండి.